ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు పర్యటనలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం చాలా హేయమైన చర్య. రాజ్యాంగం ద్వారా పనులు పొందుతూ రాజ్యాంగం ద్వారా పరిపాలన చేస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తున్న సమయంలో రాజ్యాంగాలు విలువ లేకుండా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ చింపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చేసిన తప్పుని వివరణ ఇవ్వడం కాకుండా దీన్ని సమాజంలో మతకల్లోలు పెట్టే విధంగా గుడికి అడ్డొచ్చింది, పూజలకు అడ్డొచ్చింది, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వివరణిస్తున్నారు. ముందుగా మీరు మర్చిపోయారో లేదో, మీరు ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న మీరు అటువంటి అసాంఘిక కార్యకలాపాలు చల్లనప్పుడు పోలీసు వారికో లేదా రెవెన్యూ వారికి ఇంటిమేషన్ ఇచ్చి అటువంటి పరిస్థితులు లేకుండా మీరు చర్యలు తీసుకోవాలి. అది మానేసి ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్స్ని మీరు చింపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీకు రాజ్యాంగ విలువలు లేవని చెప్పి మీరు చేసిన ఈ చర్యతోనే అందరికీ అర్థమవుతుంది. మేము ఈ రాష్ట్ర కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన విజయాన్ని అందించింది. మేము చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, క్రమశిక్షణతో కూడుకున్న రాజ్యాంగ విలువలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. అలాగే కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకున్నారు. అలాంటిది ఈరోజు సంఘంలో కులాల పరంగా, మతాల పరంగా చిచ్చు పెట్టే విధంగా చేసిన తప్పులు కవర్ చేసుకునే రఘురామకృష్ణరాజు లాంటి సామాజిక ద్రోహి పట్ల మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే క్యాడర్ నుంచి పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. అతను 1989 SC/ST అట్రాసిటీ యాక్టు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని మీద ఛార్జ్షీట్ వేసి మళ్ళీ భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు రాజకీయంలో ఏ హోదాలో ఉన్నా సరే ఏ నాయకుడు కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా మీరు ఇదొక పనిష్మెంట్ కింద, ఇదో దిక్సూచి కింద సరైన చర్యలు తీసుకోవాలని మాలమహన తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా చెప్తున్నాం, ఏదైతే దళితుల పట్ల మీరు రాజకీయ కుట్రపరంగా మీ స్వలాభాలకు, మీ సొంత యుగోలకు పోయి దళితులపై దాడి జరిగితే ఇదివరకే గవర్నమెంట్ కోల్పోయింది. దళితులపై అనామిక దాడులు చేసి గత ప్రభుత్వం నేలకొరిగింది. ఇలాంటి చర్యలు మీకు పునరావృతం అయితే రానున్న రోజుల్లో మీరు కూడా రాజకీయ పార్టీని మూసేసుకొని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా మీ పార్టీల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాలమాల తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. మీకు ఏదైనా దళితుల పట్ల శ్రద్ధ ఉంటే వెంటనే పార్టీ నుంచి రఘురామకృష్ణ బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి యొక్క క్రియలను చట్ట వ్యతిరేకంగా కనిపిస్తున్నవి. ఆయన ఒక ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక వర్గాల మధ్యన ఏదైనా గొడవ వచ్చున్నట్లయితే ఆ గొడవను సరిచేయాలి తప్ప ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన క్రియలు కనపడుతున్నాయి. మరి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కట్టినటువంటి ఫ్లెక్స్ని తనే స్వయంగా ఒక ఎమ్మెల్యే అని మరిచి ఒక రౌడీలాగా అతను పీకి వేయటం చాలా విచారించదగ్గ విషయం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మరి తక్షణమే ఎమ్మెల్యే గారిని మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇది మా డిమాండు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫ్లెక్స్ని పీకేసాడు కాబట్టి 1989 SC/ST అత్యాచారం కింద కేసు నమోదు చేసి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలి. ఇవే మా డిమాండు. మేము ఆయన్ని చూసి, ఆయన క్రియలు చూసి మేము ఆలోచించేది ఏంటంటే, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కుల మతాల మధ్యన ఈ దేశాలను రేకొట్టి ఈ కుల ఘర్షణలు, మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడుగా మాకు భావిస్తుంది. అందుకే అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. మరి అసెంబ్లీ నుంచి ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇదే మా డిమాండ్. రామకృష్ణరాజు ఎమ్మెల్యే గెలిచాడు, అతని యొక్క రాజకీయ ప్రస్థానం సాగుతుందంటే అతను ఏదో దేశానికి, రాజ్యానికి రాజు అయినంత మాత్రం అయ్యాడని చెప్పేసి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం కల్పించడం వల్లే అతను ఈ రోజున ఎమ్మెల్యేగా గెలవడం కానీ, ఎమ్మెల్యేగా గద్దెనెక్కడం ఇవన్నీ జరిగినాయి. దళితుల ఓట్లు లేకుండానే నువ్వు ఎమ్మెల్యేగా నెగ్గావా అని చెప్పేసి రఘురామకృష్ణరాజుని అడుగుతా ఉన్నావు. అంత విచక్షణారహితంగా పక్కన ఉన్నటువంటి ఫ్లెక్స్ని నువ్వు తొలగించడం చాలా అన్యాయం, అమానుషం. నువ్వు ఏదైతే రాజునని చెప్పుకుంటా ఉన్నావో, నువ్వు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి అందరి దేవుడు, ఆయన ఒక దళితులకే కాదు నీకు దేవుడే. అలాంటి దేవుడిని విస్మరించి నువ్వు ఆ ఫ్లెక్సీని తొలగించావంటే నీ యొక్క పుట్టకను కూడా మేము అనుమానించే పరిస్థితుల్లో నెలకొనడం ఉన్నాయి.
నువ్వు ఏ రాజ్యానికి రాజు అయ్యావని చెప్పి నీ పేరు పక్కన రాజు ఎట్టుకున్నావు. నువ్వు మా దేవుడు అంబేద్కర్ ఫ్లెక్స్ని తీసావు కాబట్టి అసలు మీ రాజరిక పుట్టక ఏ రాజ్యానికి రాజు కాబట్టి నీ పేరు పక్కన రాజు పెట్టుకున్నావు. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకో రఘురామరాజు. నీకు డబ్బు కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్నావు. నీ కొవ్వుకి మరి అధినాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీ ఇద్దరు గమనించండి. ఇలాంటి దుశ్చర్యానికి సంఘ విద్రోహమైనటువంటి చర్యలు చేసినందుకు రఘురామరాజుపై తక్షణమే అనర్హత వేటు వేయండి. అతన్ని బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏమంటే అతని మీద SC/ST కేసు నమోదు చేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ పిల్ల సైకోల్లా తయారయ్యి అతను చేసినటువంటి దుశ్చర్యకి మద్దతుగా పిల్ల సైకోల్లాగా ప్రవర్తించారు. కాబట్టి ఆ సైకోల్ తరఫున బాధ్యత నువ్వే వహించి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.